ఎలా ఉంటదో తెలిపే పూల కన్నా స్వచ్ఛమైన మనసుతో ఆలోచించే మహిళల చదువే ధ్యేయంగా మహోన్నతునికే రూపంగా హక్కుల సాధన ధ్యేయంగా అడుగేసిందే న్యాయంగా మహారాష్ట్రలో పుట్టి మహాత్మా పూలే తరాల చరిత్రను తిరగరాసిన జ్యోతిరావు పూలే తరగని సిరిలా చదువుల బాటలు బాలికలా నడిపించే తరగని సిరిలా చదువుల బాటలు బాలికలా నడిపించే అనాది కాలపు విధానాలను ఆమడ దూరం పెట్టే అనాది కాలపు విధానాలను ఆమడ దూరం పెట్టే కుల వ్యవస్థలో కుళ్ళును కడిగే ఉద్యమాలు చేపట్టే కుల వ్యవస్థలో కుళ్ళును కడిగే ఉద్యమాలు చేపట్టే అడుగు బలహీనులకు బాసటగా నిలిచే అడుగు బలహీనులకు బాసటగా నిలిచే తన అడుగే ఆశయాలకు ఎప్పుడూ ముందు నడిచే తరాల చరిత్రను తిరగరాసిన జ్యోతిరావు పూలే నడిపిందే అందరం ఒకటై అడుగులు వేస్తే కానిది లేదన్నాడే కానిది లేదన్నాడే కానిది లేదన్నాడే చదువుల తల్లి సావిత్రి విచ్చేసిన మన ఎమ్మెల్సీ అన్న గారు, జాయింట్ డైరెక్టర్ గారు అండ్ వేరియస్ సంఘాలు అండ్ అసోసియేషన్స్ అందరికీ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనము జ్యోతిబా పూలే జయంతి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చేసుకుంటా ఉన్నాం. వచ్చే సంవత్సరం 200 చేసుకోబోతా ఉన్నాం. సో మనం నార్మల్గా ప్రతిసారి వచ్చి చేసుకునేటంతా కూడా మనం ఏమేమి చేస్తూ ఉంటాం, వాళ్ళు ఏ ఆశయాల కోసం పోరాటాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, జ్యోతిబా పూలే గారు ఏ స్కూల్స్ పెట్టారు, ఎడ్యుకేషన్ ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు అంతా కూడా మనం అలవర్చుకోవాలి. అలాగే కూడా ఆ ఆశయాలను ముందు తీసుకెళ్ళాలని కోరుతూ నేను అందరికీ కూడా ఈ ప్రోసెస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమ ముఖ్య అతిథులు జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసాద్ గారు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ లత గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు మనలకు పత్రికా మిత్రులకు, పూలే గారి అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వారి జయంతి సందర్భంగా శుభావందనాలు. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 199 నిమిత్తం జన్మించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే తనకు తానుగా స్వయంగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని పడదొలే విధంగా ఒక సామాజిక న్యాయం కొరకు, సమానత్వం కొరకు రానాడే తను ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా మనకు తెలిసినటువంటివి. నేటి ఉన్నటువంటి సమాజంలో నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అనేక హత్యలు కానీ, అనేకమైనటువంటి హింసలు కానీ జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటిని కూడా రూపొందించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం, ఎలాంటి అసమానత లేనటువంటి సమాజం ఉండాలని చెప్పని, అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పని మనం రాజ్యాంగాలు పొందుపరుచుకున్నాం. ఆ రాజ్యాంగ నిర్మాతైనటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా తను చెప్పడం జరిగింది, నా గురువు గారు ఎవరు అంటే జ్యోతిబా పూలే అని. ఇంతటి మహానీయుడు, మహాత్ముడు, మరి గొప్ప వ్యక్తి, తన ఆదర్శాలను, ఆశయాలను మనందరం ముందు తీసుకెళ్లాలని చెప్పని, భావితరాల భవిష్యత్తు కొరకు అందరం కూడా పాటుపడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వడం లేదనే మాట దీనికి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చుంటుంటే సంతోషమే, ఇవ్వకపోయి ఉండటం మాత్రం ఒక ఎమ్మెల్సీగా ప్రత్యేకంగా ప్రస్తావించి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగానే కార్యక్రమం ఇచ్చే విధంగా ఆ మహాత్మునికి, ఆ మహానుభావునికి, ఆ మహాత్మునికి తను చేసినటువంటి కృషి శ్రమకే మహాత్ముడు అవకాశం వచ్చింది. కానీ భారత ప్రభుత్వం ఎందువల్లనో దానిని గుర్తించలేనటువంటి పరిస్థితి కనబడేది కనుక ఈ రోజు ఉండేటువంటి బలహీన వర్గాల బిడ్డలు,
వెనుకబడిన బిడ్డలందరూ కూడా కోరేటువంటిది ఆ దంపతులకు భారత రత్న ఇవ్వాలని చెప్పండి. అది ప్రధానమైనటువంటిది. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ వెనుకబడుతున్న చదివినటువంటి ఆ మహాత్మునికి భారత రత్న ఇవ్వాలని చెప్పిన ఒక ఎమ్మెల్సీగా, మాజీ పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. బీసీ విభాగం సంబంధించినటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కలెక్టర్ గారు మంచి సమయం ఇచ్చి మనందరం చూసి మాట్లాడే సందర్భంగా వారికి ప్రత్యేకంగా బీసీ బిడ్డగా కృతజ్ఞతలు. మహాత్మా బాపూజీ యొక్క మన బాపులే గారి యొక్క విగ్రహాన్ని మరి ఇంతకు పూర్వం ఇక్కడ కలెక్టరేట్ ముందు కావాలని చెప్పినటువంటి విజ్ఞాపన ఉండే అది మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు సంజయ్ కుమార్ గారు అక్కడైతే ఏదైతే పార్క్లో జరిగింది అది వచ్చే సంవత్సరం ఇక్కడ ఏ విధంగా జరుపుతున్నామో ఆ విధంగా కూడా మున్సిపల్ పరంగా వాళ్ళు నిర్వహించే విధంగా కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పని ఇక్కడ ఏ విధంగా అయితే ప్రభుత్వ పరంగా కనిపిస్తున్నామో మున్సిపల్ పరంగా కూడా, ఎందుకంటే మనం విగ్రహాలు పెట్టుకున్నది ప్రజలు చూసినటువంటి వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళు స్ఫూర్తి పొంది మరింత సమాజ హితం కొరకు వారి యొక్క ఆశయాలు కృషి చేసే విధంగా ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి కూడా అవసరమైతే నేను ఉమ్మడి జిల్లా మంత్రివర్గమైనటువంటి సోదరు పున్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అందులో వచ్చే సంవత్సరం ఇక్కడనేమో ప్రభుత్వ కార్యక్రమం వేసుకుంటూ అక్కడ మున్సిపల్ పరంగా కూడా కార్యక్రమ విధంగా కూడా అవకాశం కల్పించాలని చెప్పని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై బీసీ.